సంవత్సరానికి 2,30,820 కోట్లతో భారీ బడ్జెట్ని హరీష్ రావు గారు ప్రవేశపెట్టారు. వారికి అభినందనలు. అట్లాగే ఈ బడ్జెట్ పైన జనరల్ డిస్కషన్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ పైన కొంత లోతుగా చర్చ జరగటానికి అవకాశం ఇస్తారని కూడా ఆశిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేకపోతే ఖర్చు పెట్టాలని ఆలోచన చేసిన 2,30,820 కోట్లు పూర్తి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టాలని, ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనులు జరగాలని ఈ రాష్ట్రవాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ కోరుకునే సమయంలో కొన్ని వాస్తవాలు కూడా మనం సభలో చర్చించాలని కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే సభ చర్చలకి నిలయంగా ఉండాలి. ప్రజల్ని మనం ఎక్కువ రోజులు భ్రమంలో కూడా ఉంచలేము అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రపోజ్ చేసినటువంటి అనేక అంశాలు, కేటాయింపులు కూడా అవి చూసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగి ఇవి ఖర్చు పెడితే ఆయా శాఖలు కొంత అభివృద్ధి జరుగుతాయనేటువంటి ఆశ కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఆ ఆశ అడియాస్ కాకూడదనేదే నా ఆలోచన. ఇందులో ప్రపోజ్ చేసినటువంటి అంశాలు ఉదాహరణకి అధ్యక్ష, వ్యవసాయానికి దాదాపు 25,000 కోట్లు ప్రపోజ్ చేశారు. దాంట్లో రైతు బంధు 14,800 కోట్లు, రుణమాఫీకి 5,225 కోట్లు, రైతు బీమా 1,200 కోట్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్కి 2,750 కోట్లు, ఎస్సీల ప్రత్యేక నిధి దానికోసం 21,360 కోట్లు, ఎస్టీల ప్రత్యేక నిధి 13,304 కోట్లు, ఇరిగేషన్కి 16,930 కోట్లుగా కేటాయించారు అధ్యక్ష. ఈ కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఖర్చు పెట్టాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కేటాయించినటువంటి వాటికి ఖర్చుకి వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. సో దానికి సంబంధించి కూడా నేను లెక్కలతో సహా ఇయర్ వైజ్ స్టాటిస్టిక్స్ ఇస్తాను అధ్యక్ష. ప్రస్తుతానికి వీటితో పాటు ఏ రాష్ట్ర సమాజం అయినా బాగా అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి 4 శాఖలు చాలా ప్రధానంగా చూస్తూ ఉంటాం అధ్యక్ష. 1 విద్య, 2 వైద్యం, 3 రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, 4 రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష. ఇంత భారీ బడ్జెట్లో కూడా ఈ ప్రాధాన్యత రంగాలకి అనుకున్నంత కేటాయింపులు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరగలేదని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి విద్యకు సంబంధించి తీసుకుంటే అధ్యక్ష, దేశంలో విద్య మీద ఆన్ యావరేజ్ అన్ని రాష్ట్రాలు కలిపి 15.9% ఖర్చు పెడతా ఉంటే మన రాష్ట్రం కేవలం 9.5%కే ఈ సంవత్సరం నిధులు కేటాయించినట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే 6.8% విద్యకి కేటాయించి చాలా తక్కువగా కేటాయించినట్టుగానే భావించాల్సి వస్తూ ఉంది. అట్లాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి అధ్యక్ష, దేశం ఆన్ యావరేజ్ 5.5% ఖర్చు పెడతా ఉంటే ఈ సంవత్సరం మన రాష్ట్రంలో దాని 3%కే కేటాయింపులు చేసి హెల్త్ మీద కూడా అంత దృష్టి సారించినట్టుగా కనపట్లేదు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ వైద్యం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని చూసాం, నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా చూసాం.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బలహీనంగా ఉంది. కావాల్సినటువంటి డాక్టర్లు కానీ లేకపోతే మిగతా పారామెడికల్ స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం గత బడ్జెట్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా దాని మీద దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా దేశ యావరేజ్ కంటే అతి తక్కువగా మనం ఈ సంవత్సరం కూడా 3%కే పరిమితం కావటం ఈ ప్రభుత్వం వైద్యం మీద వారు చూపిస్తున్నటువంటి దృష్టికి అద్దం పడుతున్నట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, రోడ్లు నాగరికతకి ప్రధానమైనటువంటి సూచికగా చెప్పుకున్నటువంటి సందర్భంలో దేశం యావరేజ్ 4.3% ఉంటే మన రాష్ట్రం ఇప్పుడు బడ్జెట్లో కూడా 2.6% మాత్రమే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి కేటాయింపులు చేయటం కొంచెం బాధ అనిపించింది అధ్యక్ష. అట్లాగే రూరల్ డెవలప్మెంట్కి అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఈ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 6.1% అనే యావరేజ్ నేషనల్ యావరేజ్ ఉంటే రాష్ట్ర అలాట్మెంట్ మాత్రం కేవలం 3.4% మాత్రమే ఉంది అధ్యక్ష. మనం నూతనంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ప్రధానంగా ఈ రంగాల ద్వారా అభివృద్ధి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగా ముందుకు పోతుందని ఆలోచన చేసేటువంటి రాష్ట్రం. మరి ఈ రంగాల మీద దేశ యావరేజ్ కంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి రాష్ట్రం. కానీ ఎందుకో ఈ 4 శాఖలపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి సారించలేదు, కేటాయింపులు కూడా సరిగా లేవని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ రంగాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉండింది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా రీసెంట్గా జరిగినటువంటి స్టడీలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2019 ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ ఈ రాష్ట్రంలో దేశ యావరేజ్ కంటే కూడా పెద్ద ఎత్తున ఉంది అధ్యక్ష. సహజంగా మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన ప్రయారిటీయే ఎంప్లాయ్మెంట్ కాబట్టి 7 సంవత్సరాలుగా ఎంప్లాయ్మెంట్ దాంట్లో చకచకా పనులు చేసుకుంటూ ముందుకు పోతే ఈరోజు దేశంలో అందరికంటే కూడా అతి తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండాల్సినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండాల్సి ఉండే. కానీ ఎందుకో రాష్ట్రం దేశం అంతా 5.8% అనే యావరేజ్ ఉంటే తెలంగాణ రాష్ట్రం 8.4%గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం. సో దీనిపైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2019 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటిది, ఈ ప్రైవేట్ ఏజెన్సీది కూడా కాదు. కావాలంటే దాని సోర్స్ సంబంధించిన పుస్తకం కూడా మీకు ఇస్తాను, పేజ్ నెంబర్తో సహా అధ్యక్ష. సో నేను చెప్పినటువంటి ఈ లెక్కలన్నీ కూడా పూర్తిగా ఈ సర్వే ఆధారంగా స్టడీ ఆధారంగా చేసినటువంటి లెక్కలు సంపూర్ణంగా ఇచ్చాను తప్ప ఇవి నా సొంత లెక్కలు కాదు అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని దీన్ని గమనంలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగాలు సంబంధించి ఈ పర్సెంటేజ్ పెరగటం కాదు, ఈ మధ్య మనం వేసినటువంటి పిఆర్సీ కమిషన్ కూడా 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అది మీ అందరికీ తెలిసిందే. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చేసి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మేము మూసేయబోతా ఉన్నాం, అమ్మకానికి పెట్టేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలగటానికి కానీ లేకపోతే హైదరాబాద్ నగర అభివృద్ధి చెందడానికి కానీ ప్రధాన కారణంగా మనం ప్రభుత్వ రంగ సంస్థలనే పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ముందుగా అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా లేకపోతే మూసేయాలని ఆలోచన చేసినా, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని ఆలోచన చేసినా పెద్ద ఎత్తున నష్టపోయేది కూడా ఉద్యోగస్తులు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ఈ నష్టపోయేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఈ రంగాలు అణగారిన వర్గాలు పెద్ద మొత్తంలో అసలు ఉద్యోగాలే కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనంలో తీసుకునే అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత అమ్మకాలపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కూడా ఈ సభ ద్వారా ఈ దేశానికి రాష్ట్రానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను
భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకొక ప్రధానమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం ఈ బడ్జెట్లో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలియజెప్పాలని అనుకుంటాను అధ్యక్ష. ఈ పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్స్ అధ్యక్ష, అప్పులు కూడా చాలా ఆందోళనకరంగా, భయానకంగా, భయం కల్పించేటట్టుగా, భవిష్యత్తు చాలా ఒక రకమైనటువంటి డెట్ ట్రాప్లోకి రాష్ట్రంలో పడిపోతున్నటువంటి ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 2,86,804 కోట్ల రూపాయలు అప్పులు కనిపిస్తూ ఉన్నాయి ఈ బడ్జెట్ పుస్తకంలో అధ్యక్ష. ఇది మామూలు సంఖ్య కాదు అధ్యక్ష. అట్లా దీనికి తోడు మన అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ తీసుకునే లోన్స్కి ఇచ్చే గ్యారంటీస్ సంబంధించి అవి కూడా చూస్తే అధ్యక్ష, ఇరిగేషన్ సంబంధించి 47,152 కోట్లు, మిషన్ భగీరథకి 25,600 కోట్లు, అదర్స్కి 32,847 కోట్లు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మొత్తం కలిపితే 1,05,005 కోట్లు. అంటే రెండు కలిపితే అధ్యక్ష, ఈ బారోయింగ్స్ గ్యారంటీస్ రెండు కలిపితే 3,91,809 కోట్లు ఈరోజు ఈ అవుట్ స్టాండింగ్ అప్పులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం అధ్యక్ష. మనం గతంలో కూడా నేను స్టార్ట్ చేసి 14 నిమిషాలు అయింది సార్, నేను బ్రాడ్గా చెప్తా ఉన్నాను సార్. నేను చాలా కుదించి సార్, మీరు ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడుకున్నట్టు క్లుప్తంగానే చేసుకోండి, కానీ బ్రాడ్గా మీరు మొత్తం స్పీచ్ ఇస్తామంటే గంట సేపు వేరే సభ్యులు ఉన్నారు కదా సార్. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడా ఉపన్యాసం లేదు సార్, అంకెలు మాత్రమే చెప్తా ఉన్నాను. నేను బట్టి కాదు, అపార్థం చేసుకోవద్దు సార్. నేను అపార్థం చేసుకోవట్లేదు సార్, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తమరు డిప్యూటీ స్పీకర్ చేశారు, మా అందరితో పాటు చాలా రోజుల నుంచి సభలో ఉన్నారు. ఎక్కడైనా కానీ పార్లమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తాను తప్పితే ఇద్దరు ఉన్నాం కదా అని గంట సేపు మాట్లాడతామంటే సార్, నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకురానా సార్? మీరు పర్మిట్ చేస్తే నేను ఒక చిన్న విషయం మీ దృష్టి. ఆల్రెడీ 15 minutes ఓవర్ సార్. నేను ఇంకా 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు. నేను అంకెలు తప్ప ఏం చెప్పండి. రాసుకొచ్చుకున్నారు సార్, బాగానుంది, కానీ టైం కూడా చూసుకోవాలి కదా సార్. మీరు 2 గంటలు మాట్లాడతామంటే ఏంటి సార్? అసలు బడ్జెట్ పెట్టు సార్, రూపాయి 2 రూపాయలు కాదు సార్, 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీద కూడా మనం చర్చించొద్దానంటే ఇంకా దేని మీద మాట్లాడుకుంటాం? అవునండి, మీరు దానికి మీ 15 నిమిషాలకు కుదింపు చేసుకొని మాట్లాడాలి సార్. సాయంత్రం వరకు కూర్చుందాం సార్, మీరు ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చని మీరు కూడా అన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు సార్. నేను ఎక్కడ సార్, నేను రాజకీయ ఉపన్యాసం ఎక్కడా చెప్పట్లేదు సార్. సార్ నేను కేవలం అంకెలు సంఖ్య తప్ప వేరే దాన్ని జోలిపోదలుచుకోలేదు సార్. సో ఈ రకంగా సార్ 3,91,800 కోట్లు, దాదాపు 4 లక్షల కోట్లు అయింది అధ్యక్ష. ఇంకో 2 సంవత్సరాలకి మరి అది దాటితే మరి 5 లక్షలు 6 లక్షలు అవుతుందో నాకు తెలియదు. ఇది కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం అధ్యక్ష. ఇది మొత్తం ఓవరాల్ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఇకపోతే అసలు ఈ 2,30,000 కోట్ల బడ్జెట్ అంచనాలు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి కూడా మనం పరిశీలన చేస్తే అధ్యక్ష, టోటల్ బడ్జెట్లో రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి 1,76,126 కోట్ల అధ్యక్ష. దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ 92,910 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,557 కోట్లు, గ్రాంటింగ్ ఎయిడ్ 38,669 కోట్లు. ఇవన్నీ కలిపితే దీంతో పాటు క్యాపిటల్ మిగతా ఫిజికల్ డెఫిసిట్ అవన్నీ కలిపితే 2,30,000 కోట్లు తీసుకొని వచ్చారు అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన రెవెన్యూ రిసీప్ట్స్. ఈ రెవెన్యూ రిసీప్ట్స్లో అధ్యక్ష వచ్చే రాబడి, ఈ రాబడిని పెట్టి మేము ఎంత ఖర్చు పెడుతున్నాం 2,30,000 కోట్లు అని చెప్పారు. ఈ రాబడిలోనే నాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఎందుకు అనుమానం ఉందంటే అధ్యక్ష, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,557 కోట్లు చూపించారు అధ్యక్ష. యావరేజ్ మనం ప్రతి సంవత్సరం నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే నాకు తెలిసి 10,000 కోట్లు నుంచి 12,000 కోట్లు ఇప్పటివరకు ఎప్పుడు దాటలేదు అధ్యక్ష. మంచి పీక్ పీరియడ్లో భూములు భారీగా అమ్మకాన్ని పెట్టినప్పుడు కూడా 10,000-12,000 దాటలేదు. మరి వాళ్ళ కరోనా వచ్చి ఏమి అమ్మకాలు లేనటువంటి పరిస్థితిలో
30,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి అంటే ఇది సాధ్యమయ్యేది కాదనేది గత లెక్కలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మనం ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వరుసగా చూసుకుంటూ వస్తే కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. దీంట్లో నాకు తెలిసి 10,000 కోట్ల కంటే ఎక్కువ రాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడే 20,000 కోట్లు మైనస్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు తెలిసి ఇప్పటివరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ 10 నుంచి 12,000 కోట్లకు మించి ఇప్పటివరకు రాలేదు అధ్యక్ష. మరి ఏ రకంగా ఒకసారి 38,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేసి మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెట్టారో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. బట్ మొన్న కంటిన్యూస్గా మనం 2014-15 నుంచి ఇప్పటివరకు తీసుకుంటే దాని లెక్కల ప్రకారం తీసుకున్న ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేది 10-12,000. సో ఈ 38,000 కోట్లకు కూడా కూడా వస్తే గ్రాంట్ ఇన్ ఎయిడ్ 10,000 కోట్లు వస్తుందేమో. సో ఈ 10,000 కోట్లు 38,000 కోట్లు చూపించాం అంటే కూడా ఒక 28,000 కోట్లు మైనస్ కనిపిస్తూ ఉంది. ఈ 28,000 కోట్లు ఆ 20,000 కోట్లు మొత్తం కలిగితే ఇక్కడే 48,000 కోట్లు ఈ రెవెన్యూ రిసీప్ట్స్లో తేడా కనిపిస్తూ ఉంది. 48,000 crores అధ్యక్ష. ఇట్లా ఈ రెంట్లోనే మనకింత తేడా ఉంటే అధ్యక్ష, నేనేం చెప్తా ఉన్నానంటే ఈ రెవెన్యూ రిసీప్ట్స్ ద్వారా మనం ఆశించినటువంటి అంశాలు రాకపోవటం వలన జరిగేటువంటి నష్టం పెద్ద ఎత్తున ఉంటుందని, అంటే రెండిట్లో తేడా 50 కోట్ల దాకా ఉంటే దానివల్ల జరిగేటువంటి నష్టం ఆ రెవెన్యూ రిసీప్ట్స్లో కేవలం 1,26,000 కోట్లకు మాత్రమే పరిమితం అవుతాం. 1,26,000 కోట్లకు పరిమితం అయితే దానికి మనం మీరు చెప్పేటువంటి ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్లో అప్పులు తీసుకొద్దాం ఫిజికల్ డెఫిసిట్ పేరు మీద అక్కడ ఎక్కడ ఓపెన్ మార్కెట్లో అనుకుంటే 50,000 కోట్లు మీరు తీసుకొచ్చినా అదొక 1,20,000 కోట్లు, ఇది ఒక 50,000 కోట్లు, మొత్తం కలిపితే 1,70,000 కోట్లు, 1,60,000 నుంచి 1,70,000 కోట్లకి మించి ఇది దాటదు. 1,60,000 నుంచి 1,70,000 కోట్లకే ఈ బడ్జెట్ ఉండేటువంటి పరిస్థితి చూస్తే లెక్క మనం గ్రోత్, నేను చెప్పేది నేను రిఫరెన్స్తోనే చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి మనం గ్రోత్ తీసుకుంటే కూడా ఈ 2015 నుంచి 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 2021 వరకు అన్ యావరేజ్ గ్రోత్ మనకి 20% మించి ఎప్పుడు పోలేదు అధ్యక్ష. ఆ రకంగా లెక్కేసుకుంటే కూడా మనకు వచ్చేది 1,17,000 దగ్గరికి రెవెన్యూ రిసీప్ట్స్ ఆగిపోతూ ఉన్నాయి. దానికి మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు 50,000 కోట్లు కలుపుకుంటే అట్లా కూడా 1,70,000 కంటే దాటట్లేదు. సో ఈ 1,70,000 దాంట్లో మీరు చూపించినటువంటి ఖర్చులు లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి డెట్ రీపేమెంట్ మనకు వచ్చే ఆదాయం ఇప్పుడు మనకు కనిపించింది నాకు తెలిసి 1,70,000లో డెట్ రీపేమెంట్ అధ్యక్ష 9,139 కోట్లు మాత్రమే చూపించారు లెక్క. భట్టి గారు ఎస్టిమేషన్ ఆల్రెడీ 5 minutes సార్, మీరు నన్ను చెప్పలేండి సార్. చెప్పటానికి సార్ ఇది రెండు భట్టి గారు మీకు చెప్పటానికే టైం ఇచ్చాము. మీరు మీ సమయానికి కుదింపు చేసుకొని మాట్లాడాలి కదా సార్. మీరు ప్రతిదానికి మీరు విశదీకరించే రేపు అప్రాపరేషన్ బిల్లు ఉంది, అందులో మాట్లాడండి. మళ్ళా అప్రాపరేషన్ బిల్లు కూడా ఉంది కదండి. నో అవునండి, ఎంతసేపు మాట్లాడతారండి అయ్యా? మీ స్పీచ్ని భట్టి గారు మీరు మాట్లాడవలసింది మీరు కుదింపు చేసుకొని మాట్లాడుకోవాలి. గంటల తరబడి ఇవ్వలేం కదండి. 100 మంది ఉన్నవారు వాళ్ళు మాట్లాడాలి కదా. నో ప్లీజ్ కంక్లూడ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ కంక్లూడ్. సార్ నేను ఈ లెక్క కరెక్ట్గా సభకు తెలియాలి సార్. మనం డెట్ రీపేమెంటు
కేవలం 9,139 చూపించారు. ఇది 50,000 కోట్ల దాటుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఉదాహరణ 2019-20లో కూడా మనం బడ్జెట్ ఎస్టిమేషన్స్లో రివైజ్ ఎస్టిమేషన్లో 9,206 కోట్లు చూపిస్తే ఇదే పుస్తకంలో 45,000 కోట్లు కట్టినట్టుగా యాక్చువల్స్ చూపిస్తాం. మీరు బడ్జెట్ అట్ గ్లాన్స్ చూడండి సార్. బడ్జెట్ అట్ గ్లాన్స్లో క్యాపిటల్ డిస్బర్స్మెంట్ సార్ 45,747 కోట్లు. దీంట్లో మన బడ్జెట్లో మనం ఆ రోజు ప్రజెంటేషన్ చూపించినప్పుడు 9,206 కోట్లు చూపించారు. యాక్చువల్ కట్టింది 45,000 కోట్లు. ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉంటుంది. మీరు 9,000 చూపిస్తున్నారు, ఫైనల్ కట్టడానికి వచ్చే వరకల్లా అప్పు 50,000 కోట్లు దాటుతుందని చెప్తున్నాను నేను. ఇది ఒకటి కాదు, 2-3 సంవత్సరాలు వరుసగా నేను పాత పుస్తకాలు కూడా తీసుకొచ్చాను సార్. వాటిల్లో ఉన్న కూడా లెక్క ఇది కావాలంటే నేను మీకు అది కూడా చూపిస్తాను సార్. సో మీకు అప్పు 50,000 కోట్లు, కట్టాల్సిన అప్పు 1,70,000లో. దాంట్లో సార్ మనం శాలరీస్ పెన్షన్స్ 40,000 కోట్లు. సరే, ఆ 40,000 కోట్లు ఈ డెట్ సర్వీసింగ్ ఇవి కలిపితే దాదాపు 97,584 కోట్లు పోతుంది అధ్యక్ష. ఇక మిగిలింది రమారమి 70,000 కోట్లు అధ్యక్ష. మనకి ఈ 70,000 కోట్లలో కూడా మన ఖర్చు రైతు బంధు 15,000 కోట్లు, ఆసరా పెన్షన్స్ 12,000 కోట్లు, ఫామ్ లోన్ వేవర్ 5,000 కోట్లు, హౌసింగ్ 11,000 కోట్లు, పవర్ సబ్సిడీ 11,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 3,000 కోట్లు, రైస్ సబ్సిడీ 5,000 కోట్లు, రైతు బంధు 1,200 కోట్లు, మొత్తం 63,000 కోట్లు. సో ఈ 63,000 కోట్లు పోతే ఇక మనకు మిగిలింది 2 కోట్లు 3 కోట్లు అధ్యక్ష మొత్తం బడ్జెట్లో. ఈ 2-3 కోట్లకు సంబంధించి ఇప్పుడు క్యాపిటల్ అవుట్లే 29,000 కోట్లు చూపించారు. ఈ క్యాపిటల్ అవుట్లే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మీరు ఖర్చు పెడతా అన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బిల్డింగ్స్, స్కూల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ 29,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదర్ స్కీమ్స్ లైక్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి వాటికి డబుల్ హ్యాండ్ నుంచి తీసుకొస్తారు. ఈ బడ్జెట్ వాస్తవాలకి దగ్గరలో లేదని చెప్పడం కోసం నేను ఈ లెక్కలు చెప్తాను అధ్యక్ష. అంతే తప్ప నాకేదో రాజకీయ ఉపన్యాసం చెప్పాలని చెప్పట్లేదు అధ్యక్ష. నేను చెప్పేది ఏంటంటే మనం వస్తున్నటువంటి రాబడికి, ఖర్చుకి, అప్పులు కట్టడానికి, శాలరీస్, పెన్షన్స్కి, మిగతా స్కీమ్స్ ఇప్పుడైతే ఏమని చెప్పామో దాని సరిపోయింది. మరి మిగతా క్యాపిటల్ అవుట్లే ఏంది, లేకపోతే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక నిధి ఏంది, లేకపోతే ఇతరత్ర స్కీమ్స్ చాలా చెప్పుకున్నాం. గొర్రెలు, బర్రెలు అన్నీ ఇస్తామని చెప్పాము. 3,000 కోట్లు చేస్తాము ఈ సంవత్సరం అని చెప్పాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. వాటి సంగతి ఏంటి? మరి వీటన్నిటికీ డబ్బులు యాన్యుస్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మనకి రాబడి లేకుండా 2,30,000 కోట్లు ఒక భ్రమలు కల్పించేసి అందులో మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేటువంటి ఒక కార్యక్రమానికే ఈ బడ్జెట్ పనికి వస్తుంది తప్ప వాస్తవానికి చాలా దూరంగా ఉందని చెప్పడానికి నేను చేసే ప్రయత్నమే ఆ లెక్కలు అధ్యక్ష. అట్లాగే ఇంకో ప్రధానమైన అంశం, నేను మొన్న కూడా ముగిస్తున్నాను అధ్యక్ష. మీరు మరీ సార్, ఇది మరీ అన్యాయం సార్. అన్యాయం కాదు, న్యాయం. ఎట్లా సార్ న్యాయం? మీరు చెప్పండి సార్. ఎట్లా సార్? నేను ఉదాహరణ చెప్తా సార్. 1978లో సార్, 1978లో ఉన్న అపోజిషన్ నెంబరు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన టైం. పెద్ద గారు, ఇక మీరు పాత ఎగ్జాంపుల్ తీసుకొస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ఐఎమ్ అలాటింగ్ టైం. ప్లీజ్ హియర్ మీ సార్. ఐఎమ్ అలాటింగ్ టైం యాజ్ పర్ ది నంబర్ ఆఫ్ మెంబర్స్. As per the members, you try to conclude your speech within that time. How long, sir? అది కాదండి, మీరు మాట్లాడవలసిన అంశాలను మీకు ఇచ్చినటువంటి సమయంలో కుదింపు చేసుకొని చెప్పండి. కానీ మీరు లిబరల్గా గంటల తర మాట్లాడతామంటే వేరే మెంబర్స్ ఉన్నారు కదా. పెద్ద గారు, ప్లీజ్ కంక్లూడ్. సార్, ఈ బడ్జెట్కి సంబంధించిన లెక్కలపైన గౌరవ ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సో నేను చెప్పిన లెక్కలు ఏమైనా తేడా ఉంటే నేను పుస్తకాలతో సహా నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మిగతా జనరల్ ఇష్యూస్లో వెళ్తే అధ్యక్ష, ఒక సీరియస్ ట్రైబల్ ఇష్యూ ఉంది. నిన్న నల్లమల ఫారెస్ట్లో మంటలు చెలరేగాయి అధ్యక్ష. 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం.
అదే అరే ఈ ట్రైబల్ ఇష్యూ కూడా బడ్జెట్కి సంబంధించింది ఎవరు సార్, నేను ముగిస్తున్నానండి. దీనికి సంబంధించి మనందరికి కన్సర్న్ ఉండాలి అధ్యక్ష. అక్కడ మంటలు లేగితే అక్కడ ఉన్నటువంటి చెంచులు అడవుల్లో ఆహారం కోసం గడ్డల కోసం పోతే మంటల్లో తగలబడిపోయారు అధ్యక్ష. 5గురిలో 4 సీరియస్గా ఇంజ్యూరీస్ అయిపోయినాయి. గతంలో ఐటీడీఓ వాళ్ళు ఉన్నప్పుడు వెంటనే ఇటువంటి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని తీసుకొని వచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేవాళ్ళు. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టుకున్నా కానీ పాపం వాళ్ళకి ఐటీడీఏ లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ 4గురిలో ఒకడు చనిపోయాడు, ఇంకో అతను సీరియస్గా ఉంది. వాళ్ళిద్దరిని మామూలు ఎంప్లాయీ తీసుకొని వచ్చి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆడ అడ్మిట్ చేసి వెళ్ళారు అధ్యక్ష. క్రిటికల్గా ఉంది. నేనేమంటున్నా అంటే అసలే చెంచూస్ సంఖ్య తగ్గిపోతుంది, ఆందోళనకరంగా ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఐటీడీ అధికారులు దీనిపైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇంకో ప్రధానమైన అంశం మా జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కృష్ణా రివర్ వాటర్ సంబంధించి నేను మొన్న కూడా అడిగాను, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని ఆశించాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి సంగమేశ్వర దగ్గర 11 టీఎంసీలు పర్ డేతో లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే మాకు శ్రీశైలం నిండదు, శ్రీశైలం నిండకపోతే సాగర్ నిండదు, సాగర్ నిండకపోతే నాగచార్ లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే నీళ్లు నల్గొండకి ఖమ్మంకి రావు అధ్యక్ష. ఇప్పటికే ప్రతిరోజు మాకు ఫోన్లు చేసి నీళ్లు రావట్లేదని ఆందోళన చెందుతూ ఉన్నారు రైతులు. నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనిపైన ప్రభుత్వం ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని ఆపి ఉన్న ప్రాజెక్టులు కాపాడటం కోసం స్టాండ్ తీసుకోవాల్సిందిగా నేను వారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ధరణి సాఫ్ట్వేర్ సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ధరణి సాఫ్ట్వేర్ దీంట్లో కూడా మాట్లాడియాలి కదా సార్. కంక్లూడ్ చేయండి భట్టి గారు. ధరణి అనేది ఒక పెద్ద సీరియస్ ప్రాబ్లంగా మారింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ని సార్ మీరేమో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం. మేమేమంటున్నామంటే ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే పార్ట్ ఏ, పార్ట్ బిలో పెట్టినటువంటి అసైన్ ల్యాండ్స్ సంబంధించి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీస్తో పాటు పేదవాళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పటికి కూడా పార్ట్ బిలోనే ఉంచారు. ఆ పార్ట్ బిలో ఉన్నటువంటి భూములు ధరణిలో రావట్లేదు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. పేద వర్గాలకి చాలా నష్టం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లాగే సార్ ల్యాండ్ రెవెన్యూ సంబంధించి సిసిఎల్ఏ గారు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, ఆ పోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. అది ఖాళీగా ఉండటం వల్ల కూడా చాలా భూమికి సంబంధించిన అనేక రకాలైన అవకతవకలు జరుగుతుంది. దాన్ని వెంటనే భర్తీ చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఆ పని చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అంతిమంగా మీరు మమ్మల్ని పూర్తిగా ఒత్తిడి లోన్ చేసి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి వాస్తవ విషయాలు ఏమి చెప్పడానికి అవకాశం లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది సార్. ఇది ఎందుకో నేను కొంచెం మీ ద్వారా నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సమయం ప్రతిపక్షాలకు ఇవ్వండి. దీనివల్ల నష్టం ఏం లేదు. మనం సీరియస్గా చర్చ చేసిపోవటం వల్ల లాభం ఉంటుంది తప్ప నష్టం లేదు. అంతిమంగా నేను ఈ బడ్జెట్ ముగించేటప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ బడ్జెట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇయర్ వైజ్ క్యాల్కులేషన్ చూస్తూ ఉంటే కూడా అత్యధిక ఎస్టిమేషన్స్, బడ్జెట్ ఎస్టిమేషన్స్కి తక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కనిపిస్తూ ఉంది. సో దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఈ రాష్ట్రం డెట్ ట్రాప్లో పోతుంది, పూర్తిగా అప్పులమయం అయిపోయి చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. పెద్ద